పర్యాటకులతో నాగార్జున సాగర్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2 సంవత్సరాల తర్వాత 26 కాస్ట్ గేట్లను ఎత్తడంతో సాగర్ నిండుకుండలా కనిపిస్తోంది. సాగర్ అందాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో పర్యాటకులతో సాగర్ ప్రాంతమంతా సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి నీటి మట్టానికి చేరుకోవడంతో 26 క్రస్ట్ గేట్లను కూడా అధికారులు తెరిచి దిగువకైతే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ మొత్తం కూడా పర్యాటకులతో సందడిగా మారింది. ప్రస్తుతం 26 క్రస్ట్ గేట్లను తెరవడంతో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున సాగర్ అందాలను కృష్ణమ్మ 26 క్రస్ట్ గేట్లను దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత తెరిచారు. ఎలా ఉంది? టీవీ 99 టీవీకి మా స్వాగతం అండి. మా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము దిల్సుఖ్నగర్ నుండి వచ్చాము. 26 గేట్లు తెరిచేటప్పటికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే అసలు ఎంత దగ్గరకు వచ్చి చూడటం చాలా మొదటిసారి అండి. ఇదే చాలా ఆ అన్నాందాన్ని మేము ఆహ్లాదిస్తున్నాము. 99 టీవీకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. అలాగే మరి ఇక్కడ చాలామంది ప్రజలు సాగర్ అందాలను వీక్షించడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు 26 క్రస్ట్ గేట్లను 2 సంవత్సరాల తర్వాత తెరయడంతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? 26 క్రస్ట్ గేట్లను తెరిచారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. సాగర్ వాటర్ రాదనుకున్న సమయంలో ఈ విధంగా వాటర్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఆనందంతో సాగర్ చూడడానికి వచ్చాను. పర్యాటకుల సందడి కూడా పెద్ద ఎత్తున ఉండడంతో పాటుగా సాగర్ అందాలను వీక్షించడంతో పాటుగా అంటే ఇటు తాగునీటి సౌకర్యంతో పాటు ఆయకట్టు రైతాంగాన్ని కూడా నీటి విడుదల చేసిన పరిస్థితుల్లో మేము సూర్యాపేట నుంచి వచ్చాము అండ్ మేము 2-3 టైమ్స్ విజిట్ చేసాం. కానీ ఈ గేట్స్ అన్ని ఓపెన్ అయ్యాక విజిట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చూస్తే చాలా బాగుంది. 26 గేట్స్ అన్నీ ఓపెన్ అయినాయి, మనం చూడొచ్చు. కానీ లైవ్లో చూడడం అనేది ఇంకా చాలా బాగుంది. సో ఎవరైతే యూట్యూబ్లో చూసి చాలామంది వస్తుంటారు మనకి ప్లేసెస్లలో, అలా చూడడం కన్నా కూడా డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సాగర్ అందాలను తిలకిస్తూ ఫోటో అంటే తమ ఫోన్లలో ఫోటోలు బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు చిన్న, ఎలా అనిపిస్తుంది అసలు? మేము జనగాం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. చాలా బాగుంది. వ్యూ కోసం వెదర్ కోసం వచ్చాము. 2 రోజులు అవుతుంది వచ్చి. 2 డేస్ నుండి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడనే వాళ్ళతోనే స్పెండ్ చేసి ఇక్కడనే చిల్ అవుదామని ఇలా వచ్చాము. ఈ 26 గేట్లు తెరవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది. నిన్న 18 గేట్లు తెరిచారు, ఈరోజు మాత్రం 26 గేట్లు తెరిచారు. చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అసలు ఏంటి సాగర్ నిండదు అనుకున్న సమయంలో నిండడం, ఇటు వాటర్ అంటే తాగునీటి వాటర్, అట్లే విధంగా రైతులకు ఆయకట్టుకు సంబంధించినటువంటి వ్యవసాయ నీరు కూడా పూర్తి చాలా సమృద్ధిగా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ చాలా భక్తులను చూస్తుంటే ప్రజలు చాలామంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. మేము కూడా మబ్బా నుంచి వచ్చాము చూడడానికి. చాలా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సాగర్ అందాలను ఇంతమంది ఎప్పుడైనా చూసారా? మొదటిసారి వచ్చారా? ఎలా అనిపిస్తుంది మీకు మొత్తంగా? నేనైతే ఫస్ట్ సాగర్ మొదటిసారి వచ్చిన, ఇంకా దేవరకొండ నుంచి వచ్చిన. నేనైతే చాలా ఆనందిస్తున్నా, నేను మాట్లాడుతున్నా. అందుకే ఈ సాగర్ మొత్తం కొంచెం మంచి వ్యూ అనిపిస్తుంది. 24 గేట్లు ఓపెన్ చేసారు, సూపర్ వ్యూ ఉంది. పూర్తి స్థాయిలో సాగర్ నీటి మట్టం చేరుకోవడంతో పాటుగా ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు వచ్చారు. కాసా आप कैसा दिख रहा है? वो 26 गेट पूरा ओपन करे, कैसा दिख रहा है? बहुत अच्छा दिख रहा है. मैं खम्मम से आया हूँ. देखने में तो बहुत अच्छा दिख रहा है, अच्छा व्यू है. मगर जाने के लिए थोड़ा सहूलत नहीं है, सहूलत का थोड़ा दिक्कत है. और पार्किंग भी आगे कहीं रोक दिए, वहाँ से हम पैदल आए. यही हम पे प्रॉब्लम है. साइट सीइंग तो बहुत अच्छा दिख रहा है. तो साइट सीइंग के वहाँ से अच्छा दिख रहा है, मगर इसकी बारे में सागर को अभी पीने का पानी वैसे एग्रीकल्चर का पानी दोनों भी अभी 2 साल तक के अभी पूरा फुल टैंक लेवल को आया. कैसा है अभी फार्मर्स को भी पूरा वाटर भी रिलीज कर रहा है, कैसा बता रहा है? फार्मर्स के लिए बहुत अच्छी बात है. फार्मर्स के लिए अच्छा वाटर आया. दोनों स्टेट्स में भी फार्मर्स बहुत हैप्पी रहेंगे. नेक्स्ट भी इंशाल्लाह नेक्स्ट भी और भी हैप्पी रहते तो मैं सोच रहा हूँ. लेकिन थोड़ा अभी डेवलप कर रहे हैं इसको. गवर्नमेंट्स बोथ गवर्नमेंट्स मिलके थोड़ा डेवलप करे तो अच्छा रहता था. थोड़ा डेवलपमेंट कम दिख रहा. हाँ, क्यों बोले तो इतने हैं ना यहाँ पे पर्यटक लोग, इतने हैं पर्यटक लोग, पर डेवलपमेंट नहीं है, थोड़ी सहूलत नहीं है. सहूलत और रहे तो बहुत अच्छा रहता था.
పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నా అందుకు అనుగుణంగా అవసరమైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అదే క్రమంలో సౌకర్యాలను కల్పించినట్లయితే ఇంకా ఎక్కువగా నాగార్జున సాగర్ అందాలను, కృష్ణమ్మ పర్వాలను వీక్షించడానికి ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు 2 సంవత్సరాల తర్వాత 26 గేట్లు తెరవడంతో సాగర్ అందాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని తాము వీక్షించడానికి వచ్చిన చాలామంది కూడా ఇక్కడ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద 26 గేట్లు తెరిచిన క్రమంలో పూర్తి స్థాయిలో ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పర్యాటకుల మనోగతం. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.